3 చేపలు. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అది చేపలపురం అని ఓ చిన్న ఊరు. ఒకప్పుడు చాలా పెద్ద చేపలు ఉండేవి. అలాగే చేపలు పట్టే జాలరులు కూడా ఎక్కువే. ఇప్పుడు ఆ ఊరి రూపం మారిపోయింది. ఓ మాదిరి పట్నం అయిపోయింది. ఆ ఊరికి కొత్తగా వచ్చాడు ఒకతను. అతను ఆలుబిడ్డలతో వచ్చాడు. అందరూ బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. అతనికి తెలిసినది వేరేది లేదు. ముందుగా బస సంగతి చూడాలనుకున్నాడు. ఊరు చివర ఖాళీ ప్రాంతం నచ్చింది. పైగా మంచి వాతావరణం. అంతే, ఓ గుడిసె వేసుకున్నాడు. ఆ ఇంటికి సమీపాన ఓ చెరువు ఉంది. ఏమీ ఉబుసుపోక అక్కడ కూర్చున్నాడు. చెరువు నిండా చేపలు ఎగిరి ఎగిరి పడుతున్నాయి. చూశాడు అతను. రోజూ చేపలు పడితే పోలా అనుకున్నాడు. ముందుగా ఓ చేపను పట్టాడు. ఇంటికి వెళ్ళాడు. కూర వండమన్నాడు. మరీ ఒక చేప ఎలా సరిపోతుంది అని అడిగింది ఇల్లాలు. మనకి కావలసినన్ని దొరకవద్దు, అయినా ఆశకు అంతు ఉండాలి. చేపను కూరగా కాకపోతే పులుసుగా చేయి అన్నాడు. ఆ రోజు హాయిగా గడిచింది. మరునాడు చెరువు గట్టున కూర్చున్నాడు. ఇంటి గురించి ఆలోచించాడు. గేలం వేశాడు. ఒకటి పడింది. మరి కాసేపటికి గేలం వేశాడు. ఒకటి పడింది. మరి కాసేపటికి గేలం వేయగా ఇంకొకటి దొరికింది. ఆ 2 చేపలతో ఇంటికి బయలుదేరాడు. ఆ రెంటిని అమ్మి ఆ ధనంతో కొన్ని సరుకులు కొన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇల్లాలు వాటితో అన్నం వండింది. కూర కూడా తయారయ్యింది. ఆ రోజు కూడా గడిచిపోయింది. అది మొదలు ఆ జాలరి రోజూ చేపలు పడుతున్నాడు. అది కూడా 2 వాటితో బతుకుబండి సాగుతోంది. అవసరాలు తీరక ఇబ్బందులు పెరిగాయి. ఆ రోజంతా ఆలోచించాడు. ఎవరో అన్న మంచి మాటను తలుచుకున్నాడు. దురాశ దుఃఖానికి చేటు. ఊరకే ఆశపడి లాభం లేదు. ఎంత ఉన్నా మనిషికి చాలదు. సరిపెట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. అయినా అవసరాలు తీరటం కావాలి కదా. అందుకే ఇక మీద రోజు 3 చేపలు పట్టుకోవాలి. 3 అంటే 3 ఒక చేపను తాను వండుకుని తింటాడు. మిగతా 2 అమ్ముతాడు. ఆ వచ్చిన దానితో సరుకులు కొంటాడు. ఆలుబిడ్డలు కూడా బతుకుతారు. ఇంతే, ఇది చాలు. ఇంతకు మించి కోరటం మంచిది కాదు. ఇలా అనుకున్న ఆ జాలరి తన మాటలకు కట్టుబడ్డాడు. రోజూ 3 చేపలు పడుతున్నాడు. హాయిగా బతుకుతున్నాడు. ఓ రోజు ఎవరో ఎదురయ్యారు. ఏదో చెప్పారు. అంతా విని నవ్వి ఊరుకున్నాడు. ఆ వచ్చిన ఆయన ఏమన్నాడో తెలుసా? ముందుగా వలకును. గేలం కాకుండా వలను వాడితే ఎక్కువ చేపలు పడతాయి. బోలెడంత రాబడి కూడా. ఈ సలహాను పాటించలేదు ఆ జాలరి. వల వేసి చేపలు పడితే ఏమవుతుంది? గుట్టలు గుట్టలుగా చేపలు పడతాయి. తనకు బోలెడు ధనం వచ్చి పడుతుంది. అయితే అలా ఎంతకాలం? కొంతకాలమే. చేపలన్నీ అయిపోతే ఇక పట్టడానికి ఏమీ మిగలవు. తన బతుకు భారమవుతుంది. జాలరి పెద్దగా చదువుకోలేదు. కానీ అతనికి జీవిత నిజం ఎంత బాగా తెలిసిందో చూడండి. ఆ వచ్చిన పెద్దాయన జాలరి మాటలకు సంతసించాడు. నీలాంటి వాడికి అంతా మంచే జరుగుతుంది. నీవు అనుకున్నదే చెయ్యి, అలాగే ఉండు అంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఓ రోజు అక్కడికి దొంగలు వచ్చారు. ఆ ఊరిలో వారికి కావలసినవి ఏమీ దొరకలేదు. చెరువు దగ్గరకు వచ్చారు. చేపలు అటూ ఇటూ ఎగురుతున్నాయి. ఆ చప్పుడు విన్నారు వారు. చేపలను పట్టడం మొదలుపెట్టారు. చాలా చేపలు పట్టారు. చూశాడు జాలరి. వెంటనే వారి మీదకి కర్ర తీసుకుని వెళ్ళాడు. ఆ జాలరి వాటిని నీటిలోకి వదిలివేశాడు. వాటిలో ఓ 10 చేపలు చనిపోయి ఉన్నాయి. వాటిని జాలరి ఇంటికి తీసుకుపోయాడు. తెల్లారగానే వాటిని అమ్మివేశాడు. ఓ 2 రోజులు చేపలు పట్టడం మానివేశాడు. అలా చాలా నీతిగా బతుకుతున్నాడు. ఓ రోజు ఆ ఊరికి సాధువు వచ్చాడు. ధనవంతులు ఆయన దగ్గర పడిగాపులు కాచారు. అయినా వారెవరినీ కరికరించలేదు ఆయన. సరాసరి ఊరి చివరికి వెళ్ళాడు. జాలరిని చూశాడు. 3 చేపలు పట్టాడతను. ఆ రోజుకు అవి చాలన్నట్టు సంతోషంగా పోతున్నాడు. జాలరిని ఆగమన్నాడు సాధువు. వంగి దండం పెట్టాడు జాలరి. అతని వినయానికి మెచ్చుకున్నాడు సాధువు. ఎలా ఉంది నీ జీవితం అడిగాడు సాధువు. నిజం చెప్పాలి అంటే హాయిగా ఉందండి అన్నాడు జాలరి. ఈ మాత్రం దానికే అడిగాడు సాధువు. నాకేం, సరిపడినంత ఉండగా నాకేం దిగులు అన్నాడు జాలరి. 3 చేపలు ఏ మూలకు? నీవు వెర్రిబాగులు వాడివిలా ఉన్నావే అని అడిగాడు సాధువు. ఎంత మాట! ఆశకు అంతులేదు కదా స్వామి, ఎంత చెట్టుకు అంత గాలి అని జవాబిచ్చాడు జాలరి. జాలరి సామాన్యుడు కాదు అని గ్రహించాడు సాధువు. అయినా ఏదో ఒక విధంగా ఆశను రేకెత్తించాలి అనుకున్నాడు సాధువు. నేను రేపు ఈ ఊరు వదిలి వెళుతున్నాను. నాతో పాటు వస్తావా? నీవు ధనవంతుడవు అయ్యి తీరతావు అన్నాడు సాధువు. వద్దొద్దు స్వామి, ఇలా ఉండనీయండి. ఏం, ఇది మాత్రం బతుకు కాదా అన్నాడు జాలరి. పోనీ ఓ పని చెయ్యి, నిన్ను సముద్రం దగ్గరకు తీసుకుని వెళతాను. అక్కడ చేపలు పడుదువు గాని, పడవ కూడా కొను. రాబోయే రోజుల్లో
నీవే ధనవంతుడువు అని చెప్పి చూశాడు సాధువు. చెప్పాను కదా స్వామి, నాకీ బతుకు చాలు, ఇంతకు మించి నేను మరేదీ కోరటం లేదు, అన్ని అవసరాలు తీరుతున్నాయి, వేరే పని ఎలా, కోరికకు ఓ అదుపు లేకపోతే ఎలా చెప్పాడు జాలరి. అతని వరుస నచ్చింది సాధువుకు. సరే, ఏది నా కోసం ఓ చేపను పట్టు అన్నాడు సాధువు. అది విని జాలరి గేలం వేశాడు. ఒక్క చేప కూడా చిక్కలేదు. ఏమిటి మాయ అనుకున్నాడు జాలరి. నేను చెప్పాను కదా, ఈ చెరువు పని అయిపోయింది, ఇక చేపలు పడవు, అందుకే నాతో వచ్చేయి అని హితవు పలికాడు సాధువు. పోనీలేండి స్వామి, ఏదో పని చేసుకుంటా, ఈ ఊరు నచ్చింది, ఇక్కడే ఉంటా అని పలికాడు జాలరి. నిరాశగా గేలం తీయబోయాడు. అప్పుడే చేప చిక్కింది. బయటికి తీసి చూశాడు జాలరి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. గేలానికి బంగారు చేప పడింది. ఇంకేం, దీనిని అమ్మి ఇక్కడే సుఖంగా జీవించు అంటూ వెళ్ళిపోయాడు సాధువు. ఆ జాలరి సాధువును సవినయంగా సాగనంపాడు. అంత ధనం వచ్చినా అతను మారలేదు, తన ధర్మం వీడలేదు. ఆ చుట్టుపక్కల అతని పేరు మారుమోగింది. సాధువు కూడా తాను వెళ్లే ఊరిలో ఏం చేశాడనుకుంటున్నారు? జాలరి గురించి చెప్పేవాడు. అలా నీతిగా బతకండి, దురాశను వదలండి, ప్రశాంతంగా జీవించండి అని చెబుతున్నాడు సాధువు. చూశారా, కులంతో పనిలేదు, ఓ మనిషికి పేరు తెచ్చేది గుణమే. జాలరి తనదైన నీతితో అందరినీ ఆకట్టుకున్నాడు. సాధువు మనసు దోచుకున్నాడు. అలా పెద్దలను ఆకట్టుకున్నవాడే పైకి రాగలడు. అతని జీవితంలో ఒడిదుడుకులుండవు, అన్ని రోజులు హాయిగా ఉంటాయి. ఇదే జీవిత నీతి. దీనిని తెలుసుకున్నవాడే తెలివైనవాడు.